అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్తో ఈరోజు హైదరాబాద్ మహాగణేష్ వచ్చేసిన 25th June 2025 ఈవినింగ్ అప్డేట్. ఇది మనకి వెళ్ళి కార్పెంటరీ టీమ్ అండ్ వెళ్ళి టీమ్ ఏమేమి పని చేసారో చూసేద్దాం. అండ్ కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొంచెం రీచ్ అయితే తక్కువ ఉంది, సో కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే మనం 2K అయితే చాలా క్లోజ్ ఉన్నాం. అండ్ వెల్డింగ్ సంబంధించిన టీం అయితే మనకి బేస్ వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసారు. అంటే జస్ట్ మనకి సీకులు పెట్టారు, సో ఇంకా మనకి వర్టికల్ కూడా పెడతారు. అండ్ మనకి కార్పెంటరీ టీం ఏం వర్క్ చేసిందో చూద్దాం. సంగీతము కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్. అండ్ మనము గజ్జలమ్మ దేవి దగ్గర అయితే వెళ్దాం ఒకసారి. గజ్జలమ్మ దేవి దగ్గర అయితే మనకి బేస్ వర్క్ అనేది నడుస్తుంది. కొంచెం మనకి బేస్ వర్క్ ఏమవుతుందంటే జస్ట్ వెల్డింగ్ అవుతుంది. మనకి తర్వాత ఇంకా జాలీలాగా పెట్టేస్తారు, అంటే మనకి సీకులు అయితే పెడతారు. సో ప్రెజెంట్ అయితే జస్ట్ వెల్డింగ్ నడుస్తుంది. లోపలైతే మనకి క్రాస్గా అయితే పెట్టాలి, అంటే ఎగ్ షేప్లో అనేది పెట్టాలి. సో ఇది ఇక్కడ అయితే మనకి గజ్జలమ్మ దేవి దగ్గర వెల్డింగ్ అనేది నడుస్తుంది జస్ట్. అండ్ గజ్జలమ్మ దేవి దగ్గర మొత్తం షెడ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చూడొచ్చు, పైన రేకులు కూడా పెట్టారు మా అన్న వాళ్ళు. సో పైన రేకులు కూడా పెట్టేసారు. జస్ట్ మనకి ఏమవుతుందంటే పైన రేకులు అయితే మొత్తం ఏమంటారు తాళ్ళ తాయంతో అయితే ఫిక్స్ చేస్తారు పైన. ఒకసారి దూరంకి వెళ్ళి చూడొచ్చు, మనకి పైన రేకులు అనేది ఫిక్స్ చేసేసారు. అండ్ నేను 2 days రాలే కదా, సో మొత్తం వర్క్స్ అనేది చాలా పాస్ అయినాయి. అండ్ ఇక్కడ మన కార్పెంటరీ టీమ్ అన్న వాళ్ళైతే మనకి షెడ్ వర్క్ అనేది ఒకటి పని చేస్తారు. అండ్ ఇక్కడ కర్రలు మొత్తం హైట్ అంటే 73 feet అనేది హైట్ అయితే చేసుకోరు. అండ్ ఇటు సైడ్ కూడా సేమ్ అంతే హైట్ చేసుకోరు. అండ్ ఇప్పుడైతే మనకి అడ్డం కర్రలు అయితే పైన పెడతారు అన్నవాళ్ళు. అండ్ ఇక్కడ మన గజ్జలమ్మ దేవి దగ్గర మొత్తం షెడ్ వర్క్ అనేది అయిపోయింది. అండ్ జస్ట్ బేస్ ఒకటి వెల్డింగ్ అనేది నడుస్తుంది. అండ్ మనం ఇక్కడ మెయిన్ గణేష్ మహారాజ్ దగ్గర అయితే పోతే జస్ట్ సీకులు అనేది ఫిక్స్ చేసుకోరు. సో సీకులు అనేవి ఎందుకంటే జస్ట్ ఇక్కడ అయితే జస్ట్ మెయిన్ లిఫ్టింగ్ పోల్ అనేది కవర్ చేసుకోవడానికి ఇక్కడైతే ఎక్స్ట్రా ఫిక్స్ చేసారు. సో ఇదైతే జస్ట్ లిఫ్టింగ్ పోల్ కవర్ చేసుకోవడానికి. అండ్ ఇటు వచ్చేసరికి సీకులు అనేవి మొత్తం పెట్టేసుకోరు, అంటే క్యూబ్ షేప్లో మొత్తం అంతా పెట్టుకోరు. సో మొత్తం అటు సైడ్ అండ్ మొత్తం 4 sides అయితే మనకి సీకులు అనేది పెట్టేసుకుంటారు. అండ్ ఫార్మ్వేర్ మెయిన్ బేస్ ఉంది కదా, సో మెయిన్ బేస్లో కూడా హారిజాంటల్గా సీకులు అనేది పెట్టుకోరు. ఎందుకంటే తర్వాత జాలి వస్తాయి. ఈ సీకులు అనేవి ఇక్కడ ఇట్లా హారిజాంటల్ పెట్టుకొని మళ్ళీ వర్టికల్గా కూడా పెట్టుకుంటూ పోతారు. వన్స్ పెట్టుకున్నాక మనకి జాలి అనేది పెడతారు. జాలి అనేది పెట్టుకున్నాక ఇంకా మట్టి వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ చూడొచ్చు, మన కార్పెంటరీ టీం వాళ్ళు అయితే మొత్తం షెడ్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ చేస్తారు. పైన ఉంది కదా, సో అక్కడ దాకా మొత్తం అడ్డం కర్రలు అయితే పెట్టుకుంటూ పోతారు. ఇక్కడ కార్పెంటరీ టీం అన్న వాళ్ళు మొత్తం ఇక్కడ టార్లతో ఎందుకు కట్టుకోరు అంటే అక్కడ సపోర్ట్ ఉండడానికి. మనకి ఇక్కడ కర్ర ఉంది కదా, ఈ కర్ర అనేది పైకి తీసుకోవచ్చు. ఒకసారి చూపిస్తా లాంగ్. సో మనకి ఈ కర్ర ఉంది కదా, సో ఈ కర్ర అనేది పైకి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎట్లయితే మనకి కర్ర అయితే పెట్టిరో అట్లనే ఇక్కడ అడ్డం కర్రలు అయితే పెట్టుకుంటూ పోతారు. అండ్ ఇక్కడ అన్న అయితే పైకి తీసుకుపోతారు. సో అక్కడ చాలామంది సో అట్లా పైకి తీసుకుపోతూ ఉంటారు. ఒకసారి చూడొచ్చు పైన దాకా. అండ్ ఇట్లా మొత్తం ఏమంటారు ఒక ఎక్స్ట్రా ఇంకా 3-4 ఉంటాయి. సో అట్లా అడ్డం కర్రలు అయితే తీసుకుపోతారు. అండ్ మొత్తం పైకి తీసుకొచ్చారు. సో అన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు దాన్ని అడ్డంగా అయితే కడతారు, కట్టి మేకులు అనేది కొడతారు. అండ్ ఇక్కడ ఉన్న కట్టలన్నీ కూడా అట్లనే మేకులు కొట్టి అయితే పైకి ఫిక్స్ చేసారు అన్న వాళ్ళు. అండ్ ఇక్కడ ఇప్పుడు ఈ మెయిన్ గణేష్ మహారాజ్ ఉన్నారు కదా, సో కొన్ని రోజుల తర్వాత అయితే గోనకర్రలు అయితే వస్తాయి, గోకర్రలు. సో గోవులు అయితే వస్తాయి. ఎందుకంటే మనకి అంటే పెయింట్లు వేసేటప్పుడు పెట్టుకుంటారు చూడు అలా. అండ్ ఆ కర్రలు అయితే తీసుకొచ్చి ఇక్కడ అడ్డంగా అయితే పెట్టుకుంటారు. పెట్టుకొని మనకి మట్టి పని అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ బాడీ పార్ట్కి సంబంధించిన వర్క్ కూడా అట్లనే చేస్తారు. ఫస్ట్ అయితే లెగ్తో స్టార్ట్ చేసి మనకి మొత్తం అన్ని మెయిన్ గణేష్ అయితే అవన్నీ అయితే మనకి ఇక్కడైతే పెట్టుకుంటారు. సో గజ్జలమ్మ దేవి దగ్గర మనకి స్వామివారికి సంబంధించిన బాడీ పార్ట్స్ వర్క్ అయితే అవుతాయి. అండ్ ఇక్కడ అన్న వాళ్ళు మొత్తం పైకి అయితే తీసుకుపోయారు ఇప్పటిదాకా. సో ఇంత కష్టము, చాలామంది ఒక 5 members అయితే గుంజుతే కానీ అది పైకి పోదు. సో అట్లా పైకి అయితే తీసుకుపోయి మనకి అడ్డంగా కట్టుకుంటారు.
అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఈరోజు ఖైరతాబాద్ మహాగణేష్ దగ్గర వచ్చేసిన 25th June 2025 ఈవినింగ్ అప్డేట్ ఇవ్వడానికి వచ్చిన. అండ్ ఇక్కడ చాలా వర్క్స్ అయినాయి నేను మార్నింగ్ కంటే, ఎందుకంటే ఇక్కడ షెడ్ వర్క్ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. నేను మార్నింగ్ వద్దాం అనుకున్నా కానీ టైం లేకుండా. సో ఇప్పుడైతే ప్రజెంట్ షెడ్ వర్క్ అనేది చేసేసారు. అండ్ ఇటు సైడ్ కూడా షెడ్ వర్క్ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. మనకి మెయిన్ స్వామికి సంబంధించిన మెయిన్ షెడ్ అయితే 73 feet అయితే షెడ్ వర్క్ ఉంటుంది కదా. సో ఆ కర్రలు అయితే ఫిక్స్ చేసుకోరు. ఆ కర్రలు ఫిక్స్ చేసినాక హార్జెంటల్గా అయితే పెట్టుకుంటారంట. సో దగ్గరికి వెళ్ళి అన్నీ చూసుకున్నాం. అండ్ గజ్జలమ్మ దేవి దగ్గర షెడ్ వర్క్ అయింది. అండ్ బేస్ ఒకటి అవ్వలే. అండ్ ఈ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి దగ్గర అయితే ఆల్మోస్ట్ బేస్ అనేది సీకులు పెట్టేసారు. సో దగ్గరికి వెళ్ళి అని చూపిస్తా. కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ గణేష్.